నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, కలెక్టర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ పైనుంచి దూసుకెళ్లి కంటైనర్ ను ఢీకొన్న ట్రావెల్ బస్. అక్కడికక్కడే మృతి చెందిన బస్సు డ్రైవర్, 10 మందికి తీవ్ర గాయాలు. తిరుమల వెంకన్న సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. గుంటూరు నుంచి రైల్లో బయలుదేరిన గవర్నర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు జిఎం సుందరవల్లి, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. బుధవారం ఉదయం వెంకటాచలం మండలం కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, రిజిస్ట్రార్ వి రామచంద్రారెడ్డి, పలువురు రెవెన్యూ, పోలీసు అధికారులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు ఉన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి మీడియా సెంటర్, పార్కింగ్ ఏర్పాట్ల కొరకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట తిరుపతి రిటర్నింగ్ అధికారిని అదిత్ సింగ్, అదనపు ఎస్పీలు కులశేఖర్, వెంకట్రావు, ఆర్డీఓ కిరణ్ కుమార్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై డివైడర్ ను దాటి కంటైనర్ లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొట్టడంతో బోల్తా పడింది. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండడంతో 10 మందికి గాయాలు కాగా బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలోని రచనా భవనానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. నేడు ముఖ్యమంత్రి
కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం చర్లపల్లి కోమలానగర్ లో సైకో మద్యం మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ వీరంగం సృష్టించాడు. కోమల్ నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో సైకో గాయపడగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లిని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దర్శించుకుని ఫల పుష్పాదులను అమ్మవారికి సమర్పించారు. ఆలయ పూజారి శాస్త్రోక్తంగా పూజ చేసి అమ్మవారి హారతి తీర్థ ప్రసాదాలు కలెక్టర్ కు అందజేశారు. వీరి వెంట రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య ఉన్నారు. గొప్ప జాతర ధన పుల్లతోని దండోరా మోగగా ఆడపడుచులంతా వచ్చి అమ్మనుకుని ఆడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర 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 గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల మాడవీధి ఉత్సవం వైభవంగా జరిగింది. చిన్నాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు.
మంజరింద్రో మంజరేవాదాదేవ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, కలెక్టర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ పైనుంచి దూసుకెళ్లి కంటైనర్ ను ఢీకొన్న ట్రావెల్ బస్. అక్కడికక్కడే మృతి చెందిన బస్సు డ్రైవర్, 10 మందికి తీవ్ర గాయాలు. తిరుమల వెంకన్న సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.